స్టూడెంట్స్ ఇది ఒక క్వశ్చన్ చూడండి 85 పేజీలో 6th క్వశ్చన్ చూడండి ఇది. ఇఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 0 అండ్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ 3 దెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ అన్నాడు. ఓకేనా, చెప్పండి. ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆల్ఫా ప్లస్ బీటా ఇస్తే ఫార్ములా ఏంటి చెప్పండి, మీకు చెప్పే కదా ఆల్రెడీ. చెప్పండి, మనకి 2 టైప్స్ రాసుకోవచ్చు కదా. 2 టైప్స్లో ఏంటి చెప్పండి, ఇండివిజువల్గా ఆల్ఫా కామా బీటా ఇస్తే ఏంటి చెప్పండి, ఆల్ఫా కామా బీటాలు జీరోస్ ఇస్తే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటి చెప్పండి, క్వాడ్రాటిక్ పాలినామియల్ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అవుతుంది. ఓకేనా, ఒకవేళ ఇలా దీనికి ఇలా కూడా రాసుకోవచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా రిలేషన్ కలిగి ఏదైనా అంశం ఇచ్చినప్పుడు దీని యొక్క క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటి చెప్పండి, అగైన్ అదే ఫార్ములా అవుతుంది లేదా, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అవుతుంది. అంతేనమ్మా. ఇండివిజువల్గా ఆల్ఫా కామా బీటా జీరోస్ ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇదే. ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా కామా బీటా ఉన్న ఈక్వేషన్ అడిగినా కానీ పాలినామియల్ అడిగినా కానీ ఇదే. ఓకేనా, ఇక్కడ ఏమైతే చెప్పండి, ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చాడు, ఆల్ఫా బీటా ఇచ్చాడు. ఆల్ఫా ప్లస్ బీటా ఉన్నటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్ అని చెప్పండి, ఇదేనా. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి, ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఇచ్చాడమ్మా, ఇక్కడ మనకి 0 ఇచ్చాడు కదా. సో దేర్ఫోర్ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 0 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఎంత మనకి ఇక్కడ 3. సో దేర్ఫోర్ x² 0 ఇంటూ ఎక్స్ 0 అవసరం లేదు కదా, ప్లస్ 3. ఆప్షన్ ఈజ్ 2 కదా, ఆప్షన్ 2. బబుల్స్ చేయాలి కదా, మీకు బబుల్స్ ఏనా. ఓకే, దీన్ని ఇంకొక రకంగా చెప్దాం. దీన్ని ఇంకొక క్వశ్చన్ రాయటం వస్తుందా ఏంటి, సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటాడు. ఒక్కోసారి సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటారు, అంతేనా. ఆల్ఫా ప్లస్ బీటా బదులు మనకి ఏమొస్తాడు, సమ్ అంటాడు. ఓకేనా, క్వశ్చన్ ఇంకోటి చెప్తా చూడండి, దీన్ని ఇంకొక విధంగా రాద్దాం. 6th క్వశ్చన్, ఫైండ్ ది quadratic polynomial whose sum and product 0, 3 are respectively. ఓకేనా, ఏంటి ఇక్కడ whose sum and product 0 and 3 are respectively అంటే సమ్ అనేది 0 అవుతుంది, ప్రోడక్ట్ అనేది 3 అవుతుంది. అంతేనా, సమ్ అనేది ఏమవుతుంది చెప్పండి, 0 అవుతుంది, ప్రోడక్ట్ అనేది 3 అవుతుంది. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది, ప్రోడక్ట్ అంటే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ 3 అవుతుంది. ఇలా వాక్య రూపంలో ఇచ్చినా కానీ ఇదే ఆన్సర్ అవుతుంది, ఇలా వాళ్ళు కొటేషన్ రూపంలో ఇచ్చినా కానీ ఇదే ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చేద్దాం.